హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక ఎమ్మీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మా తెలంగాణ స్పెషల్ అని చెప్పొచ్చండి. తెలంగాణ స్పెషల్ కిచిడి. దీనికి గాను మనము బియ్యము 2 గ్లాసులు తీసుకుంటే అదే గ్లాసులో సగము ఎర్ర కందిపప్పు, సగము పెసరపప్పు, సగము శనగపప్పు, అంటే అన్ని పప్పులు 3 సమానమైన క్వాంటిటీలో తీసుకోవాలి. అవి కడిగి చక్కగా పక్కన పెట్టుకోవాలి. దీనికి మనం వెజిటేబుల్స్ మనం ఎన్నైనా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవరు, ఆలు అలా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది పూర్తిగా నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. కాకపోతే కొంచెం వింటర్ సీజన్ కదా, మొత్తం నెయ్యి అయితే కొంచెము బాగోదని కొంచెం ఆయిల్ వేసాను. నెయ్యి ఎక్కువ వేసి ఆయిల్ కొంచెం వేసాను. దీంట్లో మనము పోపు అంటే ఏముండదు, కానీ 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసుకోవడము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఎక్కువ కూడా ఘాటుగా వేసుకోవద్దు. కొంచెము చిన్న చిన్న చెక్క వేసిన, దాల్చిన చెక్క, అలాగే ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసాను. దీంట్లో మనము జీలకర్ర మెయిన్ ఏంటంటే మనం మిరియాలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. చాలా రుచిగా వస్తుంది. కొంచెం పౌడర్ చేసి వేసుకున్నా పర్లేదు, ఆపట్నే వేసుకున్నా పర్లేదు. నేనైతే మిరియాలుగానే వేసాను. అలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒకవేళ అల్లం వెల్లి 2 మిక్స్ చేసి తినలేని వాళ్ళు అల్లం తురుమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలా కొంచెం అవి వేయగానే క్యారెట్, బీన్స్, అలాగే కొంచెము సరిపడా పచ్చిమిర్చి. మనం దీంట్లో మటుకు పొడి కారపొడి వేసుకోకూడదు, బాగుండదు ఫ్లేవరు. పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. కొన్ని పచ్చి బఠానీలు కూడా నేను పప్పులు తీసుకున్నంత క్వాంటిటీ తీసుకున్నాను. మనం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొలతనేం లేదు. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్లో మంచిగా వేగనియాలి. ఇవన్నీ వేగిన తర్వాతనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో కలుపుకోవాలి. ఎంత తొందరనే మగ్గిపోతాయండి అవన్నీ. క్యారెట్ అయినా కొంచెం బఠానీకే టైం పడుతుంది, కానీ అలా బియ్యం వేసేసుకొని మనం వాటర్, ఇక మనం రైస్కి ఎలా వేసుకుంటామో అలా 2 గ్లాసుల నీళ్ళు అలా వేసుకోవాలి. కానీ చాలా ఈజీగా ఈ రెసిపీ, మనకు ఏదైనా కూరలు అవి చేయడము వీలు కాదు, అర్జెంట్లో కావాలంటే ఇలాంటి రెసిపీలు చేసుకోవచ్చండి. దీనికి గాను మేమైతే పచ్చిపులుసు చేసుకుంటామండి. దీని కాంబినేషను పచ్చిపులుసు చేసా, కానీ ఇంకా ఆ రెసిపీ అందరికీ తెలిసిందే కదని చూపించలేదు. కొంచెం ఉడికిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి. పప్పులు కదా, ఉప్పు ముందే వేస్తే కొంచెం మంచిగా ఉడకాయి. అందులో కుక్కర్లో పెడితేనేమో ఉడికిపోతుంది. నేను విడిగా వండే కాబట్టి కొంచెం ఉడికిన తర్వాతనే వేయాలి. అలా కొంచెం కొత్తిమీర కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇలా మన ఆకుకూరలన్నీ ఇలాంటి బాక్సెస్ ఇప్పుడు ఆన్లైన్లో బాగా దొరుకుతున్నవి కదా, అలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే బాగుంటున్నాయి. ఎండు కూరగాయలు, ఆకుకూరలన్నీ చక్కగా ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటున్నాయి. కాకపోతే కింద పైన మనం టిష్యూ పేపర్ వేసి పెట్టుకోవాలి, లేదా నార్మల్ పేపర్లో అయినా చుట్టి పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటున్నాయి. ఎంతైనా ఆకుకూరల మీద వాళ్ళు వాటర్ చల్లుతారు కదా, కొంచెము మురిగిపోయినట్టు అవుతాయి కదా, ఇలాంటి వాటిలో బాగుంటున్నాయి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూడండి, చాలా ఎమ్మీ ఫుడ్ అని చెప్పొచ్చు, హై ప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి. చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.